మనం మన జీతంలో డబ్బు దాచాలి, ఎంత శాతం దాచాలి? వారెన్ బఫెట్ అన్న అందరూ విన్నాం అతని గురించి, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బిగ్గెస్ట్ అండ్ ది బెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్. అతను చెప్పే థియరీ ఏమిటంటే, మీరు డబ్బు చేతిలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టి మిగిలిన సేవ్ చేయడం కాదు, ఇన్వెస్ట్ చేసి మిగిలింది అతను ఖర్చు పెట్టమంటాడు. అది కొంచెం డిఫికల్ట్ ఫాలో అవ్వడం మనకి అది కానీ సిస్టమేటిక్ డిసిప్లిన్గా ఫాలో అయితే మనం డెఫినెట్గా మన వాల్యూని పెంచుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ వాల్యూని. తర్వాత చాలామంది ఈ రోజుల్లో చిన్నవాళ్ళు యూత్ ఈఎంఐస్ అని, బైక్స్ అని, ఐఫోన్లని కొనేసుకుని పరిపాటిగా చూస్తూ ఉంటాం మనం. జీతం రాగానే వాళ్ళు ఈఎంఐ ఈజీ కట్టేస్తామని వాళ్ళకి గట్టి నమ్మకం ఉంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 30% మించి వాళ్ళు ఈఎంఐ వాళ్ళు ప్లాన్ చేయకూడదు. అంటే మన జీతంలో 30% మాత్రమే మన ఈఎంఐలు ఉండాలి. కరెక్ట్. సో ₹1,00,000 జీతం వాళ్ళు 30,000 మాత్రమే. అంటే జీతం బిఫోర్ ట్యాక్స్ ఆర్ ఆఫ్టర్ ట్యాక్స్? ఆఫ్టర్ ట్యాక్స్. అంటే ₹1,00,000 చేతికి వస్తే అందులో 30,000 మాత్రమే ఈఎంఐకి ఇవ్వగలగాలి. అలా కానీ మనం లిమిట్ పెట్టుకుని కొంచెం ముందుకు వెళ్తే నిజంగా మన ఫైనాన్షియల్ గ్రోత్ పెంచుకోగలం. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో కానీ మనం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో మంచి వాల్యూ మన దాన్ని చేసుకోవచ్చు, వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు నా ప్లాన్ ప్రకారం అయితే. రైట్.